ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా జరిగిన ఏర్పాటు కాదు కానీ మెస్పా అసెంబ్లీ ఆవరణములో దైవ సేవకులు విశ్వాసుల కొరకై ఒక గెస్ట్ రూమ్ తయారు చేయబడిందని మీ అందరి తరఫున ఎఫ్రాయిం బ్రదర్ మాకు తెలియచేయడం, ఇటీవల గుంటూరు మీదుగా ప్రయాణాలు ఉంటే ఒక గంట మాకు సమయం కేటాయిస్తే మేము విశేషమైన రీతిగా కాకుండా ప్రభువును స్తుతించి దాన్ని విశ్రాంతి కొరకై అందుబాటులో ఉంచడానికి సహాయకరంగా ఉంటుందని తెలియజేశారు. చింతగుంపుల 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు స్థానిక సంఘం ఏర్పరచుకున్నారు, వాక్యం ఎక్కువగా వినాలని. అందువల్ల వేరే ప్రసంగికులను కూడా వారు ఏర్పాటు చేసుకోలేదు. నేను అలాగే సహోదరుల మధ్య సహోదరి పరిచర్య చేయాలని ఏర్పాటు చేశారు. కానీ నిన్న ఉదయకాలం తెల్లవారుజామున మేము దిగిన తర్వాత సహోదరికి కలిగిన బలహీనతను బట్టి సహోదరిని ఇక్కడే విడిచిపెట్టి నేను నేరుగా వెళ్ళి నిన్న 3 కూడికలు జరిగించడానికి, ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం చేయాల్సిన కూడిక కూడా ఉదయమే వెంటనే చేయడానికి ప్రభు సహాయం చేశాడు. సహోదరుల మధ్య సహోదరి కూడా కొద్ది నిమిషాలు వాక్యం అందించి మేము వెంటనే ప్రయాణమై వచ్చాం. ఉదయం 9:30 నుండి అనుకున్నది అలా నాన్ స్టాప్గా ఉంది ఇప్పటి వరకు. ఈ రాత్రి మరలా మేము హైదరాబాద్కు ప్రయాణం చేయాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి. సంఘంలో మరి ఎవరికి తెలియదు, కానీ మా స్థానిక సంఘంలో తెలియజేసిన వారు ఇబ్బంది పడతారని, నెమ్మదిగా ఉండలేరని మేము చెప్పలేదు. అయితే మరి ఎఫ్రాయిం దంపతులు అవసరమైనటువంటి వైద్య పరిచర్య విషయంలో నేను చేయాల్సింది వారే పూనుకొని తగిన సహాయం చేశారు. వారికి మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. అంటే మీ అందరికీ మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి. మంచిది. ఆదికాండంలో ఈ రాత్రి వేళ కొన్ని వచనాలు మనం ముందుగా చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. 39వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోసేపు మీద తనకి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. పన్నెండవ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. 41వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 41:14. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి.
అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. చివరిగా 41వ అధ్యాయంలో 42వ వచనాన్ని చదువుకుందాం. 41, 42. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశము అంతటి మీద అతన్ని నియమించాడు. ఆదికాండంలో ఈ రాత్రి మనం చదివిన కొద్ది వచనాలు ప్రభు మనందరి ఆత్మల క్షేమార్థమై మన కొరకు దీవించును గాక. ఆదికాండం 50 అధ్యాయాల లోపల మన పితరులు వారి జీవితాలు మనకు మాదిరిగా ఆదర్శంగా ఉండాలని పరిశుద్ధాత్మ వారి జీవితాలను మన ఎదుట చిత్రించాడు. అందులో చివరి 4 పితరులు అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలుగా మారిన యాకోబు. యాకోబు 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. ఈ 4 పితరుల జీవితాల ద్వారా పరిశుద్ధాత్మ 4 గంభీరమైన విషయాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. అవి ఫౌండేషనల్ ట్రూత్స్ అంటారు, పునాది సత్యాలు. అవి తెలిసినవే, కానీ బలంగా వాటిని మనం పట్టుకోవాలి, వాటిని మనం అలవాటు చేసుకోవాలి. పాత నిబంధనలో పితరులు వేసిన పొలిమేర రాతిని, సరిహద్దు రాళ్లను తీసివేయకూడదు అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఒక స్థలము కానీ ఒక పొలము కానీ దాని సరిహద్దు రాళ్ళు 4 వైపులా 4 ఉంటాయి. అవి ఖచ్చితమైన ఆధారం. అలాగే ఈ 4 భక్తులు పితరులు వారి జీవితాల్లో కూడా చాలా సరిహద్దు రాళ్ళు అనుభవాలుగా ప్రభు అనుగ్రహించాడు. బైబిల్ చదివేవారు భక్తులు ఈ 4 విషయము ఆలోచించి అబ్రహాము ఆయనకు బలిపీఠాలకు ఉన్న సంబంధం చెప్తాడు. అబ్రహాం ఏ మ్యాన్ ఆఫ్ ది ఆల్టర్స్, బలిపీఠాల మనిషి. మీరు గమనిస్తే 4 స్థలాల్లో ఆయన కట్టిన బలిపీఠాలు ఉన్నాయి, అందులో పాఠాలు ఉన్నాయి. బలిపీఠం కట్టాడు అంటే ఆరాధించాడు. అబ్రహాములో ఎన్నో లక్షణాలు ఉన్నాయి, కానీ బలిపీఠాలు కట్టినవాడుగా ముఖ్యంగా కనబడుతున్నాడు. 2వది ఆయన కుమారుడు ఇస్సాకు. ఆయన బావుల మనిషి అంటారు, ఏ మ్యాన్ ఆఫ్ ద వెల్స్. బావులు త్రవ్వించాడు తండ్రి, ఫిలిస్తీన్లు పూడ్చివేశారు. మరలా ఇస్సాకు దాసులు వాటిని త్రవ్వగా నీళ్లు కనబడ్డాయి. జలలు గల బావులు వారు కనుగొన్నారు, 4 ముఖ్యమైన బావులు. వారి గర్భము నుండి వచ్చిన వారిలో యాకోబు ఉన్నాడు. ఏశావును గురించి అతడు భ్రష్టుడని రాయబడింది. ఏశావులో మనం నేర్చుకోదగిన పాఠాలు అంటే అతడు మాదిరిగా లేడు గనుక అంతగా కనబడవు. కానీ యాకోబులో అతడు కట్టిన స్తంభాలు, ఏ మ్యాన్ ఆఫ్ ది పిల్లర్స్, స్తంభాలు నిలబెట్టిన వాడుగా ఆయన కనబడుతున్నాడు. 4 స్తంభాలు యాకోబు అనుభవంలో ఉన్నాయి. 4 బలిపీఠాలు అబ్రహాములో, 4 బావులు ఇస్సాకు జీవితంలో, 4 స్తంభాలు యాకోబు. యాకోబుకు కలిగిన 12 మంది కుమారుల్లో యోసేపు సహోదరుల కంటే హెచ్చినవాడు.
యోసేపు జీవితంలో మనం చదువుకున్న వచనాలు ఆలోచిస్తే యోసేపు ఆయన వస్త్రాలు చాలా ప్రాముఖ్యమైనది. జోసెఫ్ అండ్ హిస్ గార్మెంట్స్. యోసేపు వస్త్రాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా 4 వస్త్రాలు ఈ రాత్రి మనం గమనిస్తున్నాం. 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు అతని కొరకు కుట్టించిన ఒక అంగి చెప్పాడు. 39వ అధ్యాయం 37వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, 3వ వచనంలో చెప్పాడు, తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను అన్నాడు. యోసేపు జీవితం గంభీరమైనది. లేయా ద్వారా కలిగిన కుమారులు ఉన్నారు. రాహేలు ద్వారా కలిగిన 2 కుమారులు. మొదటివాడు యోసేపు, రెండోవాడు బెన్యామీను. యోసేపు విషయం ఏం చెప్పాడంటే, అందరికంటే యోసేపును ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఆయనకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు అన్నాడు. దానివల్ల మిగతా సహోదరులు అసూయపడ్డారు, పగబట్టారు, చంపాలని ప్రయత్నం చేశారు, గుంటలో త్రోశారు, చాలా అన్యాయం చేశారు. అయినా తండ్రి అతన్ని ప్రేమించి అతని కొరకు కుట్టించిన ఒక అంగి. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. ఏ కోట్ ఆఫ్ మెనీ కలర్స్. రంగురంగుల అంగీని, విచిత్రమైన నిలువుట అంగీని కుట్టించాడు. తన ప్రేమంతా అంగీలో ఆయన వెల్లడించాడు. ఇశ్రాయేల్ అప్పటికే ఆయన ఇశ్రాయేలుగా మారిపోయాడు. 32వ అధ్యాయంలో ప్రేమ, అందరికన్నా నేను ఈ కుమారుని ఎక్కువగా ప్రేమించాను అని చూపించాడు. యోసేపు ధరించిన నిలువుటంగి మనకు తెలియదు, కానీ యోసేపు జీవితంలో ఆయన కనుపరచిన లక్షణాలు ఉన్నాయి. అవి మెనీ కలర్స్, ఎన్నో రకాలుగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అంటే తండ్రికి ఇష్టడుగా జీవించాడు. సహోదరుల యొక్క చెడుతనాన్ని గురించిన సమాచారం ఎవరికీ చెప్పకుండా తండ్రికే చెప్పేవాడు. వారి క్షేమము కోరేవాడు. యోసేపు యొక్క దీనత్వం, యోసేపు యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క యథార్థత, యోసేపు యొక్క నిజాయితీ, యోసేపు యొక్క శ్రమానుభవం, క్షమానుభవం, తన ఎడల కీడు చేసిన వారిని, తప్పు చేసిన వారిని, తన మీద పగబట్టి గుంటలో త్రోసివేసిన వారిని, అమ్మివేసిన వారిని అతడు ఎంతగా క్షమించి వారిని ఆదరించాడు. వారితో ఎంత చక్కగా సంభాషించాడు ప్రీతికరమైన మాటలతో. ఇవన్నీ యోసేపు జీవితంలో ఉన్న మెనీ కలర్స్, రకరకాల సుగుణాలు అని చెప్పచ్చు. ఎన్నో కోవలలో, ఎన్నో కోణాల్లో ఆయన జీవితం మనం చూడవచ్చు. తండ్రి ప్రేమను రుజువు చేసే ఒక అంగి 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అది ఒకవేళ సహోదరులు అసూయపడడానికి హేతువైన తండ్రి ఇష్టపడి ఎవరికీ అన్యాయం చేయలేదు, అందరికీ చేయాల్సిన పనులన్నీ చేశాడు, బాధ్యతలు నెరవేర్చాడు. ఆయన యోసేపు విషయంలో విచిత్రమైన అంగిని ఆయన కుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. అది యోసేపు యోగ్యత. జోసెఫ్ అండ్ హిస్ గార్మెంట్స్. యోసేపు ఆయన వస్త్రాలు. వస్త్రాలు అనగానే దే స్పీక్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. మిగతా వారిలో అప్పటికి అంత చెప్పుకోదగిన లక్షణాలు లేవు.
మిగతా 11 మందిలో. కానీ యోసేపు యోగ్యమైన జీవితం కలిగినవాడు, యోగ్యుడు, పవిత్రమైన జీవితం కలిగినవాడు. అందుకే ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్ దట్ ఎక్సెల్స్, మిగతా వారందరికన్నా అది ఎత్తి చూపించేదిగా కనబడుతున్నది. యోసేపుకు తండ్రి తయారు చేయించిన విచిత్రమైన వస్త్రం. మీరు ధ్యానం చేయండి. రెండవది 39వ అధ్యాయంలో మనం చూస్తే 37 చివరిలోనే అతడు దాసుడుగా అమ్మబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అమ్మబడిన వాడు దాసుడుగా అమ్మబడి దాసుని వస్త్రం. అదే 39 పోతిఫర్ ఇంటిలోకి వస్తే పరిచర్య చేయువాడుగా ఉన్నాడు అన్నాడు. ద గార్మెంట్ ఆఫ్ ఎ సర్వెంట్, ఒక సేవకుని వస్త్రం, ఒక దాసుని వస్త్రం, ఒక పరిచారకుని వస్త్రం. ఎవరికి? అదే యోసేపు. కుమారుడిగా ప్రత్యేకతను చూపించే విచిత్రమైన నిలువుటంగి ధరించిన అదే యోసేపు వేరే దేశానికి వెళ్ళిపోయాడు, వేరే అన్యుల ఇంటిలో ఉన్నాడు, పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. పరిచారకునిగా పరిచర్య చేసే వస్త్రం ఆయనకి ఇవ్వబడింది. ఆ వస్త్రాన్ని ధరించి ఆయన నమ్మకంగా జీవించాడు. 12వ వచనంలో తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు అని చెప్పాడు. హీ లాస్ట్ హిస్ గార్మెంట్ బట్ హీ కెప్ట్ హిస్ క్యారెక్టర్. కొంతమంది బట్టలు కాపాడుకుంటారు, క్యారెక్టర్ పోగొట్టుకుంటారు, సాక్ష్యం పోగొట్టుకుంటారు, శీలం పోగొట్టుకుంటారు, పవిత్రత, కన్యాత్వం, నమ్మకత్వం పోగొట్టుకుంటారు. వివాహం కాకముందే వారి యొక్క పవిత్రతను పోగొట్టుకున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. కొన్నిసార్లు విశ్వాసంలో కూడా ఉండొచ్చు. శరీరేచ్ఛలకు దాసులేని వారు. కానీ యోసేపు మనకు నేర్పించే పాఠం ఏమంటే, ప్రభువు దృష్టిలో అతడు యథార్థవంతుడుగా, పవిత్రుడుగా జీవించాడు. యవనుడు, సుందరుడు, రూపవంతుడు, తను ఎరిగిన వారు తన వారు ఎవరు అక్కడ లేరు. పాపము చేయాలనుకుంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ అతడు తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు. ఆమె దినదినము శోధించింది. ఆమె యోసేపు సాక్ష్యాన్ని పాడు చేయడానికి కనిపెట్టుకుని ఉన్నది. శరీరేచ్ఛలతో నింపబడి భక్తిగల యోసేపును పాడు చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఏమాత్రం ఆమెకు లోబడకుండా తన శీలాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు యోసేపు. పరిచారకుని వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. దానివల్ల అపనింద ఆయన మీద పడినా, చేయని నేరానికి ఖైదీగా రాజు ఖైదీలు బంధించబడే స్థలానికి పంపబడిన ఆ అన్యాయం అతడు సహించాడు. అది రాజు ఖైదీలు బంధింపబడు స్థలము, యోసేపు బంధింపబడిన స్థలము అని 39 అలాగే 42 అధ్యాయాల్లోనూ చెప్పాడు. 39లో, 40లో, 41లో కూడా తండ్రి ఇంటిలో ఉండేవాడు, గోతిలో త్రోయబడ్డాడు, అమ్మబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళాడు, పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. అక్కడి నుండి పోతీఫర్ భార్య మోపిన నేరం ద్వారా చేయని నేరానికి బలయ్యాడు. రాజు ఖైదీలు బంధించబడే స్థలానికి వెళ్ళి ఖైదీల వస్త్రం ధరించి ఖైదీ బట్టలు కట్టుకొని ఆయన పరిచర్య చేస్తున్నాడు. కానీ ప్రతి స్థలంలో ప్రభువు యోసేపును కాపాడుతూ వచ్చాడు. బికాజ్ ఆఫ్ హిస్ గాడ్ ఫియరింగ్ క్యారెక్టర్. ప్రభువుకు భయపడే జీవితం ఆయనలో ఉన్నది. ప్రభు దృష్టి ఆయన మీద ఉన్నది. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరమైన ప్రభువు ఆయనకు తోడై ఉన్నాడు అని మనం చూద్దాం. విన్నారా? తర్వాత
ఫరో పిలిపించగా ఖైదీ బట్టలు తొలగించి తీసివేసి మంచి బట్టలు కట్టుకొని రాజు ఎదుటికి వచ్చాడు. అంతవరకు ఆ కొద్ది సమయము ఖైదులో ఉండగా మిగతా వారి వల్లనే పై విచారణ చేసే పని, ఖైదీగా ఉన్నా కూడా పరిచర్య చేసే పని ప్రభు కృపచేత ఆయనకు అప్పగించబడింది. ఎక్కడున్నా ప్రభు అతన్ని ప్రత్యేకంగా కాపాడుతూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు. అది ఆయన జీవితాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో చివరిగా 39వ అధ్యాయం, ఖైదులకు వేయబడినవాడు, 40లో అక్కడే ఉన్నవాడు విడిపించబడ్డాడు, 41లో విడిపించబడ్డాడు. మంచి బట్టలు కట్టుకొని రాజు ఎదుటికి వచ్చాడు. మరి రాజు 41 చివరిలో ఏం చేస్తున్నాడు? సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అన్నాడు కదా. ఫైన్ లినెన్, ఏ గార్మెంట్ ఆఫ్ ఫైన్ లినెన్, సన్ననార వస్త్రాలు, అధికారికి తగిన వస్త్రాలు, ప్రభువుకు తగిన వస్త్రాలు, రాజులకు తగిన వస్త్రాలు, హెచ్చింపబడిన కోవకు చెందిన వారు ధరించే వస్త్రాలు. ఖైదీ వస్త్రం కాదు, ఇప్పుడు దాసుని వస్త్రం కాదు, దోతిలో త్రోయబడిన వారి వస్త్రం కాదు. అతని బట్ట తీసివేసి ఏదో బట్ట తొడిగించి అతన్ని అమ్మివేశారు, పంపించారు. కానీ ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా యోసేపును ప్రభువు నియమించారు. విన్నారా? వేరు దశలలో ఆయన వస్త్రాలు ఆయన విలువను చూపించేవి, ఆయన నిజాయితీని, ఆయన యథార్థతను, ఆయన పవిత్రతను, ఆయన సత్య స్వభావాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన నమ్మకత్వాన్ని చూపించి దేవుని ఆత్మ గలవాడు నీ వంటి వాడు మా దేశమంతట్లో ఎవరు లేరు అని రాజు ఒప్పుకున్నాడు. విన్నారా? నీ వలే దేవుని ఆత్మ గలవాడు మా మధ్య ఎవరు లేరు అని ఒప్పుకున్నాడు. అటువంటి విలువైన వస్త్రం ధరించి ఆ రాజవీధుల్లో ఊరేగించబడ్డాడు. ఇతనికి వందనం చేయండి అని ఫరో ఆజ్ఞాపించాడు. అందరూ ఆయనకు వందనం చేయాల్సి వచ్చింది. ఆయన ధరించిన వస్త్రాలు కుమారునిగా తండ్రి ప్రేమను రుజువు చేసే వస్త్రాలు ధరించాడు. ఇంట్లో దాసునిగా, పరిచారకుని వస్త్రం ధరించాడు. ఐగుప్తులో పొతిఫర్ ఇంట్లో ఖైదీ కాకపోయినా, నేరస్తుడు కాకపోయినా, నేరస్తులలో ఒకరినిగా ఎంచబడి ఖైదీ బట్టలు ధరించాడు కొంతకాలం. కానీ యోసేపు అధికారికి తగిన వస్త్రాలు, విలువైన వస్త్రాలు, ఘనతను తెచ్చే వస్త్రాలు, ఆ వీధులలో ఊరేగించబడ్డాడు. దేశమంతటికి ప్రభువుగా ఆయన నియమించాడు. ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించాను అని ఫరో చెప్పాడు. ఫరో సముఖము నుండి ఆయన బయలుదేరాడు అని, ఎంత ఘనంగా ఆయన బయలుదేరాడో ఆయన గురించి వ్రాయబడి. ఈ మాటలు మనం చదువుతుండగా యోసేపు కంటే శ్రేష్ఠుడున్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన క్రీస్తు యేసు. తండ్రి యోసేపుకు విచిత్రమైన అంగీని ధరింపజేసి పంపించాడు. పరలోకపు తండ్రి తన ప్రియ కుమారునికి, తన రొమ్మును ఆనుకున్న ప్రియ కుమారునికి ఒక వస్త్రాన్ని ధరింపచేసి లోకానికి పంపించాడు. అది ఏ వస్త్రం? దేవా, నీ చిత్తము నెరవేర్చే శరీరం నీవు నాకు అమర్చా. ఆయన పలికిన మాటలు ఎబ్రీ పత్రిక 10లో చాలా గంభీరమైన 40వ కీర్తనలో కూడా చెప్పాడు. మన తెలుసు కనుక ఊరికే జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. ఎవరు అటువంటి వస్త్రాన్ని ధరించలేదు. దేవుడై ఉండి ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. వాక్యమై ఉండెను, దేవుని యొద్ద ఉండెను,
దేవుడై ఉండెను. ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా ఆ చర్మము చొక్కాయిని ధరించుకొని రక్తమాంసాల్లో పాలివాడుగా, తండ్రి చిత్తము నెరవేర్చేవాడుగా, మన పాపాలు భరించేవాడుగా, మన పాపమంతా మోసుకొని పోయేవాడుగా, ఆ శరీరం మన కొరకై అర్పించేవాడుగా అమర్చుకొని వచ్చాడు. తండ్రి ఒక శరీరం ఆయనకు అమర్చి పంపించాడు. అది పాప శరీర ఆకారం అన్నాడు. ఇట్ వాజ్ నాట్ సిన్ఫుల్ ఫ్లెష్, ఓన్లీ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి బైబిల్లో. హీ వాజ్ నాట్ ఏ సిన్నర్, ఆయన పాపి కాదు. హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్, మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఏ ఆకారం? పాప శరీర ఆకారం, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. స్తుతులు చెల్లించేటప్పుడు ఎవరు తొందరపడి పొరపాటు పడి మాట్లాడదు. కాకపోతే మామూలు వేరే మాటలు ఉపయోగించాలి. ఆయన పాపి కాదు, పాపముగా చేయబడ్డాడు. పాప శరీర ఆకారముతో వచ్చాడు. పాపమునకు తగిన శిక్ష ఆ శరీరములో, ఆ మాంసయుక్తమైన దేహములో ఆయన విధించాడు. పాప మరణ నియమం నుండి మనల్ని విడిపించాడు. ఇవి వాక్య సత్యాలు. ఆకారముందు మనుష్యుడుగా కనబడ్డాడు. విచిత్రమైన అంగి. మరియ ద్వారా కలిగింది కాదు. మరియకు ఆ శరీరానికి సంబంధం లేదు. యోసేపు ద్వారా కలిగింది అసలే కాదు. యోసేపుకు ప్రభు యొక్క జన్మకు సంబంధం లేనే లేదు. తర్వాత ఆయన దాసునిగా జీవించాడు. 3.5 సంవత్సరాలు దాసునిగా జీవించాడు. పరిచర్య చేశాడు. సేవకుడుగా ఆయన సేవ చేశాడు. అంతేనా? ఆ తర్వాత ఆ కలువరి శిలువలో ఆయన బంధింపబడ్డాడు. యోసేపు బంధింపబడినట్టుగా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నవారు నేరస్తులే. కానీ సెంట్రల్ క్రాస్, ఆ మధ్యలో ఉన్న సిలువలో వేలాడినవాడు, సిలువేయబడిన ప్రియరక్షకుడు, ఆయనందు నేరమేమీ లేదు. అతడు అన్యాయం ఏమీ చేయలేదు. కానీ బంధించబడ్డాడు. 3 మేకుల పట్టులో ఆయన బంధించబడ్డాడు. విచిత్రమైన వస్త్రం, మానవ శరీరం. దేవుడై ఉండి, దైవత్వం కలిగిన వాడై ఉండి, మానవత్వం, పాపము లేని మానవత్వం, మానవ శరీరం అమర్చుకొని వచ్చాడు. అది ఒక వస్త్రం. దాసునిగా ఆయన పరిచర్య చేశాడు. అది ఒక వస్త్రం. కల్వరిలో గంటలు గంటలు వేలాడాడు. అది ఒక వస్త్రం. సమాధి చేయబడి తిరిగి లేపబడినప్పుడు ఇప్పుడు ఎట్లున్నాడు ఆయన? పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన ప్రభువు అని ఒప్పుకొన్నట్లు అన్ని నామాలకు పై నామం, ఏ నేమ్ అబవ్ ఎవ్రీ అదర్ నేమ్, అన్ని నామాలకు పై నామం తండ్రి ఆయనకు అనుగ్రహించాడు. అత్యధికముగా ఆయనను హెచ్చించాడన్న ఆయన వస్త్రాలు మీరు ధ్యానం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు మానవ శరీరధారిగా భూలోకంలో 33.5 సంవత్సరాలు దాదాపుగా జీవించాడు. పరిచారకునిగా ఆయన వస్త్రాలు లోకంలో ఎన్నో దశలలో చూపించాడు. ఆయన నన్ను పట్టి చూడండి, నా వస్త్రములు ఎలాంటివో మీరు ఆలోచన చేయండి. 45వ కీర్తనలో చెప్తున్నాడు, ఆయన వస్త్రములెల్లా అగరు వాసనే, గోపరస వాసనే, లవంగి పట్ట వాసనే. ప్రవక్తగా ఆయన వస్త్రాలు, ప్రధాన యాజకునిగా ఆయన వస్త్రాలు, రాజాది రాజుగా ఆయన వస్త్రాలు, న్యాయాధిపతిగా ఆయన వస్త్రాలు, సర్వాధికారిగా సార్వభౌమునిగా ఆయన వస్త్రాలు. ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రాలు, ఆయన శీలం అందులో ఉన్నది.
మీరు ధ్యానం చేయండి. నేను జస్ట్ అవుట్లైన్ మీకు ఎదుట ఉంచి ముగిస్తున్నాను. 4 స్పష్టమైన వస్త్రాలు యోసేపుని గురించి ఆదికాండంలో చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి 4 కాదు, ఎన్నో రకాల వస్త్రాలు. శిష్యుల పాదములు కడుగునంత మట్టుకు తను తాను తగ్గించుకున్న దేన మనస్సు అనే వస్త్రం ఆయన ధరించారు. నీతి, సత్యం, నమ్మకత్వం, వినయ స్వభావం, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. అబ్రహాములో బలిపీఠాల అనుభవం, ఇస్సాకులో బావుల అనుభవం, యాకోబులో స్తంభాల అనుభవం, మరి యోసేపులో వస్త్రాల అనుభవం. కనుక ముగ్గురులో ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉండి కూడా తన ప్రవర్తన ద్వారా, తన శీలము ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక స్టార్, ఒక నక్షత్రంగా గుర్తించబడ్డాడు యోసేపు. ఈ కొద్ది తలంపులు రాత్రి వేళ ప్రభు మన కొరకు దీవించునుగాక.